ఇవాళ ఇంట్లోనే వెజ్ సిగ్గర్ రోల్స్ ఎలా చేయాలో చూద్దాం. సో దీని గురించి మనం పఫ్ పేస్ట్రీ షీట్ చేసుకోవాలి. సో దీని గురించి 1.5 కప్పు మైదా తీసుకున్నాను, తగినంత సాల్ట్ తీసుకున్నాను, ఇంకా 1 టీ స్పూన్ షుగర్ తీసుకొని ఫస్ట్ అయితే బాగా కలుపుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ కోల్డ్ వాటర్ పెట్టుకొని ఉంచుకోవాలి పక్కన. సో పేస్ట్రీ షీట్ని ప్రిపేర్ చేయడానికి కూల్ వాటర్తోనే కలపాలి, అప్పుడే మనకి పిండి స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో నేను అలా కూల్ వాటర్ వేసుకుంటూ నేను పిండిని కలుపుకుంటున్నాను. మనం పిండిని కలుపుకున్న దాన్ని బట్టే మనకి షీట్ ఎంత బాగా వస్తుందో అనేది ఆధారపడి ఉంటుంది. సో పేస్ట్రీ షీట్ని బాగా కలుపుకొని కొంతసేపు ఒక 15 మినిట్స్ అలా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మైదా వేసుకొని 15 మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా రోల్ చేసుకోవాలి, నేను చూపిస్తున్నట్టుగా. ఈ రోలింగ్ బాగా అయ్యాక మనం ఒక చపాతీ కర్ర తీసుకొని ఇదిగోండి ఇలా షీట్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను దీని గురించి 50 గ్రామ్స్ బటర్ వాడుతున్నాను. అయితే 50 గ్రామ్స్ ఒక్కసారే వేయను, నేను 3 టైమ్స్ ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ టైము జస్ట్ అప్రాక్సిమేట్గా 16 to 17 గ్రామ్స్ బటర్ రాసి నేను ఇదిగోండి ఇలా బుక్ ఫోల్డ్ అంటారు దీన్ని, ఈ షేప్లోని నేను ఇలా ఫోల్డ్ చేసుకొని డీప్లో పెట్టేయాలి, ఫ్రీజర్లోనే పెట్టేయాలన్నమాట. ఇంకో పక్క నేను కర్రీ చేసుకుంటున్నాను. సో కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, గ్రీన్ పీస్, ఇంకా కొంచెం ధనియాల పొడి, జీరా పొడి, పసుపు వేసాను, గరం మసాలా కూడా వేసాను. ఇంకా కర్రీ మీ ఇష్టం, మీరు వెజ్ కర్రీ మీకు ఏది ఇష్టమో అది మీరు చేసుకోవచ్చు. నేను బేసిక్ చెప్తున్నాను. సో సమోసా కర్రీ టైప్. సో కారం వేసాను, చాట్ మసాలా వేసాను. కర్రీ మాత్రం మీ ఇష్టం, వెజ్ నాన్ వెజ్ మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు, ఏవైనా ఫిల్లింగ్కి బాగుంటుంది. సో లాస్ట్లోని నేను కొంచెం కొత్తిమీర వేసాను. ఇదిగోండి ఫ్రీజర్ నుండి నేను షీట్ తీసాను. సో సెకండ్ పార్ట్ ఒక 3 పార్ట్ల కింద చేసుకున్నాం కదా మనం 50 గ్రామ్స్ బటర్ని. ఇప్పుడు సెకండ్ టైం అనమాట ఇలా ఓపెన్ చేసి నేను మళ్ళీ బుక్ ఫోల్డ్ మెథడ్లోనే చేసి మళ్ళీ నేను డీప్లోని పెట్టాను అనమాట, ఫ్రీజర్లోని. సో ఇలా చెప్పాను కదా, 3 టైమ్స్ చేసుకున్నాక నేను ఇదిగోండి ఇలాగా కట్ చేశాను అనమాట 2 పీసెస్ కింద. సో ఫస్ట్ ఒక పీస్ వాడుకొని మీకు దాన్ని బట్టి మీరు రెండోది ఇప్పుడు వాడచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని డీప్లోని ఎప్పుడైనా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అయితే దాని మీద మైదా వేసి ఇదిగోండి ఇలా రోల్ చేసుకొని ఇదిగోండి పీసెస్ కింద కట్ చేస్తున్నాను. సేమ్ మనం వెజ్ పఫ్ స్టైల్లోనే కాకపోతే రోల్ చేస్తామంతే. సో ఇదిగోండి కర్రీ వేస్తున్నాను. ముందే మీరు కర్రీలోనే అంతా సాల్ట్ అన్నీ చెక్ చేసుకోండి. చివర్లో నేను కొంచెం మిల్క్ వేస్తున్నాను, స్టిక్కింగ్కి ఈజీగా ఉంటుందని. అదే పఫ్ అయితే కొంచెం మనం ఫోల్డ్ చేసే షేప్ అది మారుతుంది అంతే. అదర్ దెన్ దట్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. రిమైనింగ్ పీసెస్ ఇలాగా పక్కన పెట్టి నేను డీప్లోని నాకు 16 మినిట్స్ 180 డిగ్రీస్కి బేక్ చేస్తే ఇదిగోండి సిగార్ రోల్ వచ్చేసింది, వెజ్ సిగార్ రోల్. మీరు ఉట్టినే తినచ్చు, లేకపోతే మైనీస్ ఆర్ టొమాటో కెచప్తో తినచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీరు పేస్ట్రీ షీట్ మీరు డీప్లో పెట్టుకొని 1 or 2 months ఉంచుకొని ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు స్టఫింగ్ చేసి తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్స్ వచ్చినా లేకపోతే ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా మంచి స్నాక్ అడిగినా బయట కొనే బదులు మీరు ఇక్కడ హ్యాపీగా ఇలా చేసుకొని తినచ్చు. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.